వేవ్స్. ఈరోజు మనము విద్యుదయస్కాంత తరంగాలని 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి, so what I am saying here in this chapter, one question will be asked in the IP examination pattern. So out of we have to learn about the 10 question, only one question given in the examination of IP. సో ఈ మనకు 2 మార్క్స్ క్వశ్చన్లు విద్యుదయస్కాంత తరంగాలలో మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 10 క్వశ్చన్ల నుండి మనకు యాన్యువల్ లో ఒక్కో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి, వాట్ ఈస్ ద యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్-రేస్? ఎక్స్ కిరణాల యొక్క తరంగాల యొక్క సగటు తరంగ దైర్ఘ్యము ఎంత? సో ఏమని చెప్తున్నాం ఇక్కడ మనము? ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్-రేస్. సో ద వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ ఎక్స్-రేస్, వాట్ ఐ యామ్ రైటింగ్ హియర్, wavelength range of X-rays is 10 nanometer to 10 power minus 4 nanometer. So next one we can calculate the average wavelength. So what I am writing here, average wavelength or lambda average is equal to 10 plus 10 power minus 4 by 2. So I can write the term 10 plus 10 power minus 4. So I can write 0.0001 whole by 2. Next one, lambda average is equal to, what I am writing here, 10 plus 0.0001. So 10.0001 whole by 2. Next one, we can cancel this term. 2 ones are 2 5s are 0.00005s are. So we can write the answer, lambda average is equal to 5.00005. So we can take the units of nanometer. So I can write nanometer. So this is the average wavelength of X-rays. What I am saying here, we can write only the wavelength range. Already we know the in previous class wavelength ranges of the electromagnetic waves, radio waves, microwaves, ultraviolet waves, X-rays, gamma rays. So in this one we can take the X-rays range. So the wavelength range we can take from 10 nanometer to 10 power minus 4 nanometer. We will take into nanometer. So next one we can take the average value. So 10 plus 10 power minus 4. So 10 power minus 4 we can write in 0.0001. So ఇక్కడ మనకు X కిరణాల యొక్క సగటు తరంగదైర్ఘ్యం ఎంత, సరాసరి తరంగదైర్ఘ్యం ఎంత అంటే ఏం చేయాలి మనం ఇక్కడ? మనకు విద్యుదయస్కాంత తరంగాలు, ఇంతకుముందు క్లాస్ లో విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి. విద్యుదయస్కాంత వర్ణపటంలో 7 రకాల తరంగాలు ఉంటాయి. ఏంటంటే మనకు రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, వాటిని మనం సూక్ష్మ తరంగాలు అంటాం. అతినీలలోహిత తరంగాలు తీసుకున్నాం, ఎక్స్ కిరణాలు తీసుకున్నాం, గామా కిరణాలు తీసుకున్నాం, దృగ్గోచర వర్ణకాంతి తీసుకున్నాం, దృశ్యమాన వర్ణపటం తీసుకున్నాం, పరారుణ కిరణాలు తీసుకున్నాం. ఇందులో మనకి ఏం కావాలి? ఎక్స్ కిరణాల యొక్క తరంగదైర్ఘ్య వ్యాప్తి కావాలి. ఆ ఎక్స్ కిరణాల యొక్క తరంగదైర్ఘ్య వ్యాప్తి ఎక్కడ వరకు విస్తరించింది మనకు? ఎక్స్ కిరణాల యొక్క తరంగదైర్ఘ్య వ్యాప్తి 10 నానోమీటర్ నుండి 10 పవర్ మైనస్ 4 నానోమీటర్ వరకు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? దాని యొక్క సగటు తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇక్కడ ఇస్తాం లాంబ్డా యావరేజ్, సరాసరి లేదా సగటు తరంగదైర్ఘ్యం ఇస్ ఈక్వల్ టు 10 ప్లస్ 10 పవర్ మైనస్ 4 బై 2 ఇస్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 4 ఏం రాయొచ్చు మనము? 0.0001 అని రాయొచ్చు. కాబట్టి ఏమైతుంది? 10 ప్లస్ 0.0001 బై 2. ఈ రెండింటిని మనం ప్లస్ చేసినాం అనుకో ఏమైతే మనకు 10.0001 బై 2. దీన్ని మనం ఏం చేయాలి? 2 చేత డివైడ్ చేయాలి. అప్పుడు ఏమైతే క్యాన్సిల్ చేసినప్పుడు మనకు 5.00005. సో సగటు తరంగదైర్ఘ్యం దీనికి సంబంధించింది X కిరణాల యొక్క సగటు తరంగదైర్ఘ్యం అనేది ఎంతకు సమానం మనకు? 5.00005 నానోమీటర్. మన నానోమీటర్ లో ఇచ్చింది కాబట్టి నానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ద సెకండ్, what are the uses of the infrared rays? Infrared rays. So ఇక్కడ ఏమని
నేను పరారుణ కిరణాల యొక్క ఉపయోగాలు వాటి యొక్క అనువర్తనాలు చాలా ఉంటాయి మనకు కనీసం ఒక 2 పాయింట్స్ రాయాలి సో ఇక్కడ నేను రాస్తున్నాను సో ద ఫస్ట్ పాయింట్ ఇస్ ద టు అబ్జర్వ్ ద గ్రోత్ ఆఫ్ ద క్రాప్స్ పంటల యొక్క పెరుగుదలను పరిశీలించవచ్చు అండ్ సెకండ్ వన్ వీటి infrared rays are used in remote switches and second one electronic devices. So these are the use of the infrared rays. What I am saying here, to observe the growth of the crops. Second one, infrared rays are used in remote switches and third one, electronic devices. And more than I am saying here, it will be used in military purpose and it will be used in physiotherapy treatment. And the infrared rays are used in electronic instruments. So the electronic instruments is nothing but Wi-Fi system, computer system, television system. So these are the electrical instruments. And next one, the infrared rays are used in the geo satellites or the satellite purpose. So these are the applications of the infrared rays. So పరారుణ తరంగాల కిరణాల ఉపయోగాలు ఏమిటి కనీసం 2 రాయాలి. సో ఏమని చెప్తున్నా మనకు చాలా ఉన్నాయి పరారుణ తరంగాలకు సంబంధించిన అనువర్తనాలు. అందులో ఏమని చెప్తున్నా ఫస్ట్ ఇది పంటల యొక్క పెరుగుదలను పరిశీలించడానికి టు అబ్జర్వ్ ద గ్రోత్ ఆఫ్ ద క్రాప్స్ పంటల యొక్క పెరుగుదలను పరిశీలించడానికి తెలుసుకోవడానికి. రెండోది ఏముంది మనకు రిమోట్ స్విచ్లలో అంటే దేని వాడతాం మనం రిమోట్ స్విచ్లు టీవీని ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి కంప్యూటర్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఎలక్ట్రానిక్ డివైస్లను ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి రిమోట్ స్విచ్లు ఆ రిమోట్ కంట్రోల్స్ లో వాడేది మనకు ఇన్ఫ్రారెడ్ పరారుణ కిరణాలు. నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్తున్నాము విద్యుత్ పరికరాలు మనకు విద్యుత్ పరికరాల్లో కూడా మనం ఏం వాడతాం పరారుణ కిరణాలు వాడతాం. ఇవి కాకుండా ఇంకేం వాడతాం ఫిజియోథెరపీలో వాడతాము. నెక్స్ట్ ఉపగ్రహాలను వాడతాము ఉపగ్రహాలను శోధించడానికి వాడతాము. నెక్స్ట్ వానపాములను పెంచడానికి మనం ఏం చేస్తామంటే పరారుణ కిరణాలు వాడతాము. సైనిక అవసరాలకు వాడతాము పరారుణ కిరణాలు. అదే విధంగా మంచు ప్రాంతాలలో చీకటి ప్రాంతాలలో ఫోటోలు తీయడానికి మనం ఏం వాడతాం అంటే పరారుణ తరంగాలు వాడతాము. సో ఇవన్నీ మొత్తం మనకు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే వైఫై వ్యవస్థలు కంప్యూటర్ వ్యవస్థలు టెలివిజన్ వ్యవస్థలలో మొత్తం కూడా మనం ఏం వాడతాం అంటే పరారుణ తరంగాలు వాడతాం. ఈ అన్ని ఉపయోగాలలో కనీసం మనం ఏమైనా 2 పాయింట్స్ రాయాలి. సో ఈ మొత్తం మన దేనికి సంబంధించింది పరారుణ యూజెస్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఇన్ఫ్రారెడ్ రేస్ లో పరారుణ తరంగాల యొక్క అనువర్తనాలు. నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ దిస్ ఇస్ ద again one important one. Suppose the question will be the so if the wavelength of electromagnetic radiation is doubled, wavelength of the electromagnetic radiation wavelength will be doubled. So the wavelength is represented by lambda. So the wavelength will be doubled. So first wavelength it is represented by lambda. So the electromagnetic radiation wavelength is doubled. So the second wavelength lambda 2 is equal to what I am writing here 2 lambda. So what we can determine what happened to the energy of photon. So we can find the energy. So the photon's energy, the first energy it is represented by E. Then the wavelength will be doubled. Then we can determine the second energy it is equal to how much. So when we can observe this problem, the electromagnetic radiation wavelength is doubled. So the first wavelength is lambda. So the lambda 1 is equal to lambda. The wavelength will be doubled. So what I am writing here lambda 2 is equal to 2 lambda. Wavelength will be doubled. So the first wavelength energy is E. Photon's energy is. So we can determine the calculate the second energy of the photon. So the photon's energy. What I am saying here photon's energy. The photon's energy is equal to formula h nu, where we can write E is equal to h
where mu we can write hc by lambda. So why we take this formula? Light velocity c is equal to formula mu lambda. So where mu is equal to, we can write c by lambda. So I will go for write the c by lambda, where we can take the relation wavelength and energy. So E and lambda. So I can write the formula for E is proportional to 1 by lambda. So what I mean, the energy of photon is inversely proportional to wavelength. So I can write this formula E1 by E2 is equal to lambda 2 by lambda 1. So E1 by E2 is equal to 1 by lambda 1 by lambda 2. So I can write lambda 2 by lambda 1 directly. So this is the formula for calculating the second energy. Let we can substitute the values of where E1 value will be E by E2 will be, we can determine the value of E2 is equal to lambda 2. So the lambda 2 value is 2 lambda by lambda 1 lambda. So I can cancel the terms of lambda. So that's equal to, we can write 2. So therefore we can cross multiplication this equation. Therefore E2 is equal to E by 2. So what we can observe this phenomena? So this result we can represent the energy will be offed. So the total energy is E. So E by 2. So the total energy of the photon will be offed. So ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము, ఒక విద్యుదయస్కాంత తరంగం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని రెట్టింపు చేసినప్పుడు ఫోటాన్ శక్తి అనేది ఎంత అవుతుంది, ఏమవుతుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం మనము, విద్యుదయస్కాంత తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత, లాంబ్డా. మొదట ఉంది కాబట్టి లాంబ్డా 1 is equal to లాంబ్డా. అప్పుడే దాని యొక్క శక్తి ఏమైందంటే E కి సమానం. ఇవన్నీ మొదటి విలువలు. తరంగ దైర్ఘ్యం ఏమైంది, రెట్టింపు అయింది. అంటే ఫస్ట్ ఎంత ఉంది, లాంబ్డా ఉంది, రెట్టింపు అయినప్పుడు ఏం రాయాలి, 2 లాంబ్డా అన్నారు. అప్పుడే కనుక్కోమన్నాడు ఫోటాన్ యొక్క శక్తి ఏమైతుందో మనం కనుక్కోమన్నాడు. సో రెండోసారి శక్తిని కనుక్కోమన్నాడు, అదేంటి మనకు E2. ఇదేమనకు ఫోటాన్స్. సో ఫోటాన్ యొక్క శక్తి అనేది దేనికి సమానం, మనకు విద్యుదయస్కాంత వికిరణ శక్తి అనే సమీకరణం E is equal to h nu. ఇది అంటే శక్తి, ప్లాంక్స్ స్థిరాంకము, పౌనఃపున్యం. E is equal to h. ఎక్కడైతే nu దాని రాస్తాం c by lambda. ఇది ఎక్కడ తీసుకున్నాం మనము, కాంతి వేగం c is equal to nu lambda, nu is equal to ఏమైతే c by lambda. కాబట్టి ఇక్కడ c by lambda అనేది సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, దీని E proportional to 1 by lambda. అంటే దీని ఏదో తీసుకున్నాం మనము, శక్తికి తరంగ దైర్ఘ్యానికి మధ్య ఉండే సంబంధిత సమీకరణం దీని నుండి E proportional to 1 by lambda. అంటే ఫోటాన్ యొక్క శక్తి అనేది తరంగ దైర్ఘ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నట్టు. అలాంటప్పుడు సమీకరణం ఏమైతే మనకు E1 by E2 is equal to, ఇది మనకు 1 by lambda 1 by lambda 2 అయితే దీని పైకి తీసుకెళ్తే lambda 2 by lambda 1 డైరెక్ట్ రాస్తాం. E1 by E2 is equal to lambda 2 by lambda 1. ఎక్కడైతే E1 ఉందో అది ఏం చేయాలి మనము, E1 దగ్గర శక్తి ఎంత, E రాస్తాం. E2 అనేది మనం కనుక్కోవాలి, ఎట్లుందో అట్టే రాయాలి. E2 is equal to ఎంత అంటున్నాం, lambda 2 ఎంత, 2 lambda, lambda 1 ఎంత, lambda. ఈ రెండు ఏమైతే క్యాన్సిల్ అయితే మనకు E by E2 is equal to 2 వస్తుంది. దీని అడ్డకుండా కాదు, మనకు కావాల్సిన E2 కావాలి. E2 ని తీసుకెళ్ళి 2 ని తీసుకెళ్ళి E2 is equal to ఏమైతుంది, E by 2. అంటే ఫోటాన్ యొక్క శక్తి ఏమైతుంది, అందులో సగం అవుతుంది. therefore ఫోటాన్ శక్తి అనేది సగం అవుతుంది. And next one, the next question will be, so the fourth one, what is the principle of production of the electromagnetic wave? So the principle of electromagnetic wave, where we can generate from the electromagnetic wave. So the accelerated particle can radiate the energy is in the form of the electromagnetic wave. What I am saying here, the accelerated particle, or what I am saying here, accelerated charge can be radiate the energy with respect to speed and time. So it is called the source of the electromagnetic wave. Simply we can say the answer. So what is the main source of the production of the electromagnetic wave? Simple one, accelerated charge is the source of the electromagnetic wave. So మనము ఏమని చెప్తున్నాం ఇక్కడ, విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి చేయడానికి కావలసిన జనకం ఏమిటి అంటే ఏం చెప్పాలి, త్వరణీకృతమైన ఆవేశాలు, త్వరణీకృతమైన కణాలు ఏమంటామంటే మనము విద్యుదావేశాలు
జనించడానికి కావాల్సిన కారకాలు అయితే అవి చార్జ్డ్ పార్టికల్, యాక్సిలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్ దాన్ని ఏమంటున్నాం మనం ఇంకా యాక్సిలరేటెడ్ పార్టికల్, యాక్సిలరేటెడ్ చార్జ్ అండ్ త్వరణీకృతం చెందే ఆవేశాలు అంతరాలం కాలాంతరంగా విద్యుదాస్పద తరంగాన్ని ఉత్పత్తి చేస్తాయి. సింపుల్ వర్డ్. And next one, that is what is the ratio of speed of infrared rays and ultraviolet rays? So fifth one, so what I am saying here, what is the ratio of infrared rays? Infrared rays, and the second one is the UV rays, ultraviolet rays. So ఇక్కడ ఏమంటున్నాం మనకు పరారుణ తరంగాలు కిరణాలు అదే విధంగా అతినీలలోహిత కిరణాలు రెండిటి యొక్క వేగాల నిష్పత్తి దీని పరంగా శూన్యంలో వాటి యొక్క వేగాల నిష్పత్తి అంటారు. సో దేర్ ఇస్ ఎ సింపుల్ వన్. సో దిస్ టూ ఆర్ ద మీన్స్ infrared rays and the UV rays. It is called electromagnetic waves. So what are the electromagnetic waves? Radio waves, microwaves, infrared rays and the X-rays, gamma rays, ultraviolet rays, visible rays. So these all are the electromagnetic waves. So what else is the properties of electromagnetic waves? The electromagnetic waves are travel with the speed of light velocity in vacuum or in medium. So the light velocity will be is equal to c is equal to 3 into 10 power minus 8 meter per second. So 3 into 10 power 8 not minus 8. So infrared rays velocity will be 3 into 10 power 8. UV rays will be traveling with the speed of light velocity. So what I am saying here, all the electromagnetic waves, microwaves, velocity will be 3 into 10 power 8. Radio waves, velocity will be 3 into 10 power 8. X-rays, 3 into 10 power 8. Gamma rays, 3 into 10 power 8. Infrared rays, 3 into 10 power 8. UV rays 3 into 10. So what I am saying here, all the electromagnetic waves are travel with the speed of light velocity. The velocity will be is equal to 3 into 10 power 8. So what we can determine from this result? So the ratio between the infrared rays and UV rays, the speed of ratio of, so infrared rays will be 3 into 10 power 8 and by we can write 3 into 10 power 8. So the ratio is 1:1. So infrared rays velocity 3 into 10 power 8. So I can write 3 into 10 power 8 ratio. So UV rays velocity 3 into 10 power 8 meter per second. So this will be cancelled. We can get 1:1. So the ratio between the speed of the infrared rays and UV rays is equal to 1:1. ఇక్కడ ఏమని చెప్తున్నా మనకు పరారుణ శూన్యంలో పరారుణ తరంగాలు పరారుణ కిరణాలు అదే విధంగా అతినీలలోహిత కిరణాల యొక్క వేగాల వడుల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఎన్ని ఇచ్చిండు? రెండే ఇచ్చిండు మనకి. పరారుణ తరంగాలు ఇచ్చిండు, అతినీలలోహిత తరంగాలు ఇచ్చిండు. రెండింటి యొక్క వేగాల నిష్పత్తి వడుల నిష్పత్తి దేని పరంగా శూన్యంలో అన్నారు. మరి ఇక్కడ విద్యుదాస్పద తరంగాలు 7 రకాలు ఉన్నాయి. విద్యుదాస్పద తరంగాల యొక్క ధర్మాలు జరుగుతున్నప్పుడు ఏమని చెప్పినా మనం అన్ని విద్యుదాస్పద తరంగాలు కూడా ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు. ఉన్నా లేకున్నా ఒకే వేగంతో ప్రయాణిస్తే దాని వేగం దేనికి సమానం అంటే కాంతి వేగానికి సమానము. ఆ కాంతి వేగం విలువ ఎంత మనకు 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్ కు సమానము. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే అన్ని తరంగాలు అన్ని విద్యుదాస్పద తరంగాలు రేడియో తరంగాల వేగం 3 into 10 power 8, మైక్రో తరంగాల వేగం 3 into 10 power 8, పరారుణ తరంగాల వేగం 3 into 10 power 8, ఎక్స్ కిరణాల తరంగ వేగం వేగం ఎంత ఉంటుంది మనకు 3 into 10 power 8, గామా కిరణాలకు 3 into 10 power 8, దృగ్గోచర కాంతి 3 into 10 power 8. అతనేది అంటే ఇక్కడ అన్ని తరంగాలు కూడా విద్యుదాస్పద తరంగాలు కూడా ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయి. అలాంటప్పుడు మనకు ఒక రెండు కిరణాలు ఇచ్చిండు. ఏంటి? పరారుణ కిరణాలు ఇచ్చిండు, అతినీలలోహిత కిరణాలు ఇచ్చిండు. ఈ రెండు తరంగాలు అంటే పరారుణ కిరణాల యొక్క వేగం ఎంత? పరారుణ కిరణాలకు సంబంధించింది 3 into 10 power 8. అదే విధంగా అతినీలలోహిత తరంగాలు ఇచ్చిండు, అతినీలలోహిత కిరణాలు ఇచ్చిండు. దాని వేగం ఎంత మనకు 3 into 10 power 8. అంటే రెండు కూడా ఏమైతుంది? సమాన వేగాన్ని కలిగి ఉంటున్నాయి. మరి సమాన వేగాన్ని కలిగి ఉన్నప్పుడు ఏమైంది మనకు 3 into 10 power 8 నిష్పత్తి 3 into 10 power 8 రెండు క్యాస్ సమానంగా ఏమైంది మనకు 1:1. అంటే ఇది శూన్యంలో ఇవి కాదు, ఈ రెండు కాదు, ఏవైనా పరారుణ తరంగాలు అదే విధంగా అతినీలలోహిత తరంగాల యొక్క వడుల నిష్పత్తి 1:1 కు సమానం. నెక్స్ట్ 6th one. So these all are the previous questions.
So sixth question ఏమన్నాడు మనకు, what is the relation between the amplitudes of the electric and magnetic field in free space and electromagnetic wave? So what is the ratio of amplitude of electric field? So I can write the values of what I am saying here, amplitude of electric field, amplitude of electric field, and second one is the amplitude of magnetic field. So we can determine the ratio. So amplitude of electric field, it is represented by E naught, and amplitude of magnetic field, it is represented by B naught. So the ratio between the, what I am saying here, E naught by B naught is equal to C. So the C will be light velocity. So I can write 3 into 10 power 8 meter per second. So this is the answer. So the question will be asked, what is the ratio between the amplitude of electric field, amplitude of magnetic field in space of electromagnetic wave? So the amplitude of the electric field represented by E naught, and the amplitude of the magnetic field, it is represented by B naught. So we can take the ratio. Already we know the properties of the electromagnetic waves. E naught by B naught. E naught by B naught is equal to C. C is nothing but light velocity. So the electromagnetic waves are travel with the speed of light velocity, that is equal to 3 into 10 power 8 meter per second. Okay, simply we can write only E naught by B naught is equal to C, where C is the speed of light. So what I am saying here, where C is the velocity of light, or we can write speed of light. And ఇక్కడ ఏమని చెప్తున్నాడు మనకు, దేనికి సంబంధించింది, విద్యుత్ క్షేత్రం యొక్క డోలన పరిమితి లేదా కంపన పరిమితి, అదే విధంగా అయస్కాంత క్షేత్రం యొక్క డోలన పరిమితి లేదా కంపన పరిమితి యొక్క నిష్పత్తి అనేది దేనికి సమానం అవుతుంది, ఇది క్వశ్చన్ మనకు. సో ఇక్కడ ఏమన్నా మనకు రెండు కంపన పరిమితి ఏంటి, ఇక్కడ విద్యుత్ క్షేత్రం యొక్క కంపన పరిమితి దేనికి తెలుస్తున్నాం మనము, ఈ నాట్ తెలుస్తున్నాం. అయస్కాంత క్షేత్రం యొక్క కంపన పరిమితి దేనికి తెలుస్తున్నాం మనము, బి నాట్ తెలుస్తుంది. ఈ రెండింటి యొక్క నిష్పత్తి దేనికి సమానం, రెండింటి యొక్క నిష్పత్తి దేనికి సమానం అయితే అది C కి సమానం. మరి C అంటే ఏంటి, కాంతి వేగము, కాంతి యొక్క వరికి సమానము. దాని విలువ దేనికి సమానం మనకు, 3 into 10 power 8 meter per second. సో మనం ఎగ్జామ్ లో రాయాల్సింది E naught by B naught is equal to C. విద్యుత్ క్షేత్రం యొక్క కంపన పరిమితి బై అయస్కాంత క్షేత్రం యొక్క కంపన పరిమితి is equal to కాంతి వేగము. E naught by B naught is equal to C. And next one, the next question will be seventh one. So what is the seventh question? What are the uses of the applications of the microwaves? Again, very important one. So the first point, the microwaves are used in radar system. Very important one. All are the very important one. So the microwaves are used in radar system for aircraft navigation. Simply we can write it will be used in radar system. And the second point, it will be used in the measure speed of vehicles. So it can be used to measure the speed of vehicles in traffic signals. And next one, it will be used in microwave ovens. So the first one, what I am saying here, microwaves, don't be confused like this. The uses of the infrared rays. So you can take in so many examples or so many uses, but I am saying in only 3 points. So the uses of the microwaves, the applications of the microwave. Microwaves are used in radar system for aircraft navigation. Simply we can write radar system. And the second one, it will be used in traffic signals by measure the speed of the vehicles. And the last one, the microwave ovens. So it will be used for cooking purpose in home or kitchen type homemade product is the microwave oven. So the microwaves are used in the microwave ovens for cooking system. So these are the applications of the microwaves.
సో మైక్రో తరంగాల యొక్క అనువర్తనాలు ఏమిటి, మైక్రో తరంగాల యొక్క ఉపయోగాలు ఏమిటి? మనకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. పరారుణ తరంగాల యొక్క ఉపయోగాలు చాలా నేర్చుకున్నాం మనం. ఏంటి మనకు చూడండి, పంటల యొక్క పెరుగుదల, వానపాముల యొక్క పెరుగుదల, ఎలక్ట్రానిక్ పరికరాలలో, రిమోట్ కంట్రోల్లో, రిమోట్ స్విచ్లలో, టీవీలలో, వైఫై వ్యవస్థలలో, కంప్యూటర్లలో, అదేవిధంగా ఫిజియోథెరపీలో వాడుకుంటాం, చీకటిలో మంచు ప్రాంతాలలో ఫోటోలు తీయడానికి వాడతాము, సైన్య అవసరాలకు వాడుతుంటాము, నెక్స్ట్ తర్వాత భూస్థావర ఉపగ్రహాలను శోధించడానికి వాడతాం. ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఓన్లీ 3 పాయింట్లు చెప్పుకుంటున్నాం. ఏంటవి? మైక్రో తరంగాలను రాడార్ వ్యవస్థలో ఉపయోగిస్తారు. రాడార్ వ్యవస్థలో అంటే విమానాల యొక్క వేగ నియంత్రణ చర్యలకు మనం రాడార్ వ్యవస్థను వాడుకుంటాం. ఆ రాడార్ వ్యవస్థలో ఉపయోగిస్తాము. రెండోది ఏమో చెప్తున్నా, ఇది ఎక్కడ మనకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించడానికి, అంటే ఏంటి అక్కడ వాహనాల యొక్క మితిమీరిన వేగాలను కొలవడానికి మనం ఏం వాడతామంటే మైక్రో తరంగాలు. మైక్రో తరంగాలు ఏమంటే సూక్ష్మ తరంగాలు అంటాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వాడతాం మైక్రోవేవ్ ఓవెన్లలో. మైక్రోవేవ్ దేనికి వాడతాం మనం? పదార్థాలను వేడి చేయడానికి, వంట చేయడానికి. సో అలాంటి మైక్రో ఓవెన్లలో ఏం వాడతాం అంటే మనము మైక్రో తరంగాలు వాడతాం. రాడార్ వ్యవస్థలో వాడతాము, వాహనాల యొక్క వేగాన్ని కొలవడానికి వాడతాము, అదేవిధంగా మైక్రోవేవ్ ఓవెన్లలో వాడతాము. సో ఇవి మొత్తం దీనికి సంబంధించిన మనకు మైక్రో లేదా సూక్ష్మ తరంగాల యొక్క అనువర్తనాలు. నెక్స్ట్ తర్వాత చూడండి, మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్. వై? సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడు, మైక్రో తరంగాలను రాడార్ సిస్టమ్ లో ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం? సో మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్ సిస్టమ్. Why? Because we can take the microwaves used in the radar system. There is a simple point. The microwaves have low wavelength. Low wavelength. What I am saying here, short wavelength. So by this reason we can use the microwaves in the radar system. So microwaves have low wavelength in terms of nanometer to millimeter. So what I am saying, millimeter to nanometer. So the low wavelength or short wavelength మైక్రో తరంగాలను రాడార్ వ్యవస్థలో ఎందుకు ఉపయోగిస్తారు అంటే మైక్రో తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం అనేది తక్కువగా ఉంటుంది, స్వల్పంగా ఉంటుంది. కావున మైక్రో తరంగాలను రాడార్ వ్యవస్థలో ఉపయోగిస్తారు. వీ కెన్ రైట్ ఓన్లీ సింపుల్ పాయింట్, మైక్రో తరంగాలు తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి. సో ద మైక్రోవేవ్స్ హ్యావ్ షార్ట్ వేవ్ లెంగ్త్, మైక్రోవేవ్స్ హ్యావ్ లో వేవ్ లెంగ్త్. బై దిస్ రీజన్ we can use it in the radar system for aircraft navigation. So simply we can write low wavelength or short wavelength. And next one, the 9th question will be, so what will be the 9th question? It will depend on displacement current. So the charging current of a capacitor is 0.6 ampere. ఒక కెపాసిటర్ను ఆవేశపరచడానికి ఎంత విద్యుత్ ప్రవాహం ఉపయోగిస్తుండు? 0.6 ఆంపియర్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ అక్రాస్ ఎ ప్లేట్? సో ద డిస్ప్లేస్మెంట్ కరెంట్ వేర్ we can take a capacitor. So the capacitor symbol is, it have 2 plates and positive plate and negative plate. Now we can apply some electric current. The current will be 0.6 ampere. So this is the electric current used to charging the capacitor. The amount of electric current will be supplied with 0.6 ampere. So what is the displacement current? So the displacement current, it is represented by ID. So which current is used to charge the capacitor? What I am saying here, which current is used to charging the capacitor? Which current? 0.6 ampere. Which current is used to charge the capacitor? The current is called displacement current. So the displacement current is equal to 0.6 ampere. మనకి ఏమంటాడు, ఒక కెపాసిటర్ ఉంది. కెపాసిటర్ అంటే ఏంటిది? ఏదైనా ఒక ఆవేశాన్ని నిల్వ పరికరం, అంటే విద్యుత్ ఆవేశాన్ని నిల్వ పరికరం. దాన్ని ఏం చేస్తున్నాం మనం? ఆవేశపరుస్తున్నాం. కండెన్సర్, ఫ్యాన్ కు కానీ లేదా కూలర్స్ కానీ చేసే కండెన్సర్, ఆ కండెన్సర్ ఏమంటాం అంటే కెపాసిటర్ అన్నాం. అది ఏమైతుంది? ఆవేశాన్ని నిల్వ ఉంచుకుంటుంది. ఏమని చెప్తున్నాడు? 0.6 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని దేనికి ఇస్తుంది? మనకు ఒక కెపాసిటర్ను ఆవేశపరచడానికి ఉపయోగిస్తుంది. అలాంటప్పుడు అక్కడ స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహం ఎంత అన్నాడు. అయితే దేర్ ఇస్ సింపుల్ వన్. నేనేమని చెప్తున్నా, ఒక కెపాసిటర్ను ఆవేశపరచడానికి ఎంత విద్యుత్ ప్రవాహాన్ని అయితే ఉపయోగిస్తున్నామో అదే విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు? స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహము అంటారు.
మరి ఎంత విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగిస్తున్నాం ఒక కెపాసిటర్ ఆవేశపరచడానికి? 0.6 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని ఇందులోకి పంపిస్తున్నాం ఆవేశించడానికి. అదే విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటామంటే స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహము అంటాం. సో అంటే ఐడి డి అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్, స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహము దేనికి సమానము? 0.6 ఆంపియర్లకు సమానము. ఏదైతే ఆవేశపరుస్తుందో అదే స్థానభ్రంశ విద్యుత్ ప్రవాహము. అండ్ నెక్స్ట్ వన్, సో విచ్ ఎనిమల్ కెన్ డిటెక్ట్ ద ఇన్ఫ్రారెడ్ వేవ్స్? ఏ జంతువులు పరాన్న తరంగాలను కిరణాలను గుర్తించగలుగుతాయి, పరిశీలించగలుగుతాయి? సో సింపుల్ వన్, వి కెన్ రైట్ స్నేక్స్. పాములు అనేది ఏమైతే అంటే మనకు పరాన్న తరంగాలను గుర్తించగలుగుతాయి. సో దీస్ ఆర్ ద 10 questions. All 10 questions are the repeated questions in the IB examination pattern. So this is a very very important one. So what I am saying here, first question will be what is the average wavelength of X-rays, and second will be the what are the uses of the applications of the infrareds, and third one the when the electromagnetic wavelength will be doubled. So what is the photons energy, and next one the fourth question, so what is the source of electromagnetic waves, and fifth question, what is the ratio of speed of infrared rays and UV rays in the vacuum of electromagnetic waves, and next one, what is the ratio of the angles of the electric field and magnetic field in the vacuum, and next one, what are the applications of the microwave, why? Because of microwaves are used in the radar system. And then one question is so the electric current, the capacitor is charging by using the electric current will be 0.6 ampere. So what is the displacement current, and then one, which animals can detect the determine the infrared rays. So these are the 10 questions, very very important. Okay students,